ప్రైజ్ టు ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంశము కుమ్మరి సారె, ద పాటర్స్ విల్. రచయిత కటారా ప్యాట్టౌన్. 1952 సంవత్సరంలో ఓ దుకాణదారుడు నిర్లక్ష్యమైన వైఖరితో దుకాణంలోని వస్తువులను విరగొట్టడాన్ని అరికట్టడానికి తెలివైన ఒక ఉపాయము ఆయనకు ఆలోచనలోకి వచ్చింది. దాన్ని బట్టి ఒక కొటేషన్ ఇలా రాశాడు: మీరు విరగొట్టినచో వాటిని మీరు కొనుగోలు చేసినట్లు అను హెచ్చరిక ఆ దుకాణదారుడు ఉంచాడు. యు బ్రేక్ ఇట్, యు బై ఇట్ అని ఇంగ్లీష్లో చూస్తాం. ఈ హెచ్చరిక ఆ దుకాణంలోనికి విచ్చేసిన వారందరికీ జాగ్రత్తగా ఉన్నట్లు బాగా పనిచేసింది. ఈ హెచ్చరికనే మనం అనేక దుకాణాల్లో ఇప్పటి వరకు కూడా తరచుగా చూస్తూనే ఉంటాం. ఇందుకు భిన్నముగా నిజమైన కుమ్మరి దుకాణంలో భిన్నమైన సూచిక ఉంచబడినట్లు ఉంది. ఇలాగ అనిపిస్తూ ఉంటుంది: మీరు దానిని విరగొట్టినట్లయితే మేము దానిని మరింత శ్రేష్టమైన దానిగా చేస్తాము అనేటువంటి భావన కుమ్మరి వ్యక్తపరచబడేమో. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం ఖచ్చితంగా ఇలాంటి ఒక విషయాన్ని మనందరికీ తెలియజేస్తూ ఉంది. ఇర్మియా కుమ్మరి ఇంటికి వెళ్ళగా కుమ్మరి జిగటి మంటితో చేయుచుండగా వాని చేతిలో విడిపోగా ఆ జిగటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానిని మరి ఒక కుండ చేయడం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో కనబడుతుంది. దేవుడు సృజనాత్మకమైన కుమ్మరి. మనము జిగటు మన్ను వలె ఆయన చేతిలో ఉన్నాము అని ప్రవక్త అయిన ఇర్మియా చెబుతూ ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడు. ఆయన సృష్టించిన దానితో ఆయన మనలో సౌందర్యాన్ని కలిగించగలడు. అదే సమయంలో కీడును నాశనం చేయగలడు. మనము విరిగిపోయిన వారంగా ఉన్నప్పటికీ లేదా చెదరిపోయిన వారంగా ఉన్నప్పటికీ ఆయన మనలను సౌందర్యంగా చేయగల దేవుడు. ఆయన మన ప్రధానమైన కుమ్మరి. విరిగిపోయిన ముక్కలతో ఉన్న మనలను ఆయన అందమైన నూతన పాత్రలనుగా మలచగల సమర్థుడు. అలా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. విరిగిపోయామని, పాడైపోయామని, ఆయన తలంచిన రూపములోనికి మనం రాలేదని ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దేవుడు విరిగిపోయిన మన జీవితాలను, మన తప్పిదాలను, గత పాపాలను ఉపయోగించలేని వస్తువుగా దేవుడు చూడడు, మనల్ని విడిచిపెట్టడు. విరిగిపోయినటువంటి ఆ ముక్కలని తీసుకుంటాడు. ఆయన ఇంకనూ శ్రేష్టమైన వాటిగా చూస్తూ వాటిని తిరిగి నూతనమైనవిగా తీర్చిదిద్దుటకు ఉపయోగించుకుంటాడు. మన విరిగి నలిగినటువంటి స్థితిలో కూడా మనం మన పరమ కుమ్మరికి అత్యంత విలువైనటువంటి వారంగా ఉన్నాం. ఆయన చేతులలో మన జీవితాలలో విరిగిన భాగాలు అందమైన పాత్రలుగా ఆయన వాడుకొని
దాగినవిగా తిరిగి రూపుదిద్దుకొనగలగా వాటినన్నిటినీ కూడా ఆయన ఉపయోగిస్తాడు. 4వ వచనంలో చూస్తూ ఉన్నాం. అంటే మన జీవితంలో మనము పడిపోవచ్చు, విరిగిపోవచ్చు. మన జీవితంలో మనము చేయుచున్నటువంటి పనులను బట్టి, పరిస్థితులను బట్టి మనము నలిగిన వారమై దేవుడు అనుకున్నటువంటి రూపంలోనికి మనము రాకుండా ఆయన మనల్ని విసర్జించి పడవేసేటువంటి వాడు కాదు. ఒక అవకాశం ఇస్తాడు ఆయన మనకు కూడా. విరిగి నలిగినటువంటి స్థితి నుండి మరలా ఒక నూతనమైనటువంటి రూపంలోనికి, మనం చేసినటువంటి క్రియలను బట్టి మనకు రావలసినటువంటి ప్రతిఫలం అంతటినీ ఆయన మన మీద మోపడు. కానీ మనము ఎప్పుడైతే కుమ్మరి యొక్క చిత్తమునకు, కుమ్మరి యొక్క ఇష్టానికి మనల్ని మనం మలచుకోవడానికి ఇష్టపడతామో ఆనాడు అందమైనటువంటి పాత్రలుగా మలచబడతాం. లేదు, మాకు ఇష్టం లేదు, మా ఇష్టం వచ్చినట్లు మేము జీవిస్తాం, ఆ కుమ్మరి మమ్మల్ని తన ఇష్టానుగుణముగా శ్రేష్టంగా మలచడం నాకు నచ్చట్లేదు అని అనుకున్నామా, ఖచ్చితంగా మన జీవితంలో మనమందరం కూడా విడవబడేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మన కుమ్మరి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నవాడు కాదు. ఆయన మన మీద ఎంతో ఇష్టంగా ఉన్నటువంటి వాడు. ఎంతో ప్రేమతో ఆయన మన కొరకు ఎంతో గొప్ప యాగమును చేసినటువంటి వాడు. మన కోసం తన ప్రాణాన్ని సహితము అప్పగించినటువంటి వాడు మన కుమ్మరి. ఆయన మనల్ని అంత తేలిగ్గా విడిచిపెట్టడు. ఆయన మన మీద అంత తేలిగ్గా తన సహనాన్ని కోల్పోడు. కానీ మనము మాత్రం నూతనంగా మలచబడడానికి ఆశ కలిగి ఆయన హస్తాలకు మనల్ని మనం అప్పగించుకుందాం. నూతనమైనటువంటి పాత్రలుగా పరమకుమారి చేతులతో నిర్మింపబడదాం. అటు కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. పరమకుమారి, నీకు స్తోత్రాలు. నీదు చిత్తములో ఈ ఉదయమున నీ సముఖమున మమ్మను ఇటు రీతిగా నీ మాటల చేత సంతృప్తి పరుస్తున్నందుకు వందనాలు. పరమకుమారివి నీవు, మాకు కావలసిన ఆత్మ సహాయతను మాకు దయచేయండి. మీదు ఆత్మ నడిపింపు చేత మా జీవితములను మేము రూపుదిద్దుకొనుటకు కావలసిన సహాయతను దయచేయమని కోరుతున్నాం. ఈ దినమంతటిలో నీదు కృపావాత్సల్యత మీదు ఆత్మ సహాయతను మా అందరికీ దయచేసి నీదు నామ మహిమార్థమే నడిపించుకొని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమేన్.